నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మార్కెట్ లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించి వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా చూస్తానని వెల్లడించిన దామచర్ల శ్రీ సాయిరాం జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న దామచల నాగ సత్యలత డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రతి విద్యార్థికి ఇంటర్ చాలా కీలకమని పరీక్షలు బాగా రాసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన నాగ సత్యలత ఇక వివరాలకు వెళితే ఒంగోలు కూరగాయల మార్కెట్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తాం. మీరందరూ మంచిగా వ్యాపారాలు చేసుకోవాలి, మీరు బాగుండాలి, అదే మా ఉద్దేశమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఒంగోలులోని కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే పరిశీలించారు. షాపుల వ్యాపారాలు చేసుకునే వారితో మాట్లాడారు. ఖాళీగా షాపులు ఉన్న ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. కూరగాయల మార్కెట్కు సంబంధించి మ్యాప్ను కూడా పరిశీలించారు. అనంతరం వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దామచల పాల్గొన్నారు. ముందుగా సిఐటియు నాయకుడు చీకటి శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకుడు ఆర్ వెంకట్రావులు కూరగాయల మార్కెట్లో వ్యాపారుల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పలువురు వ్యాపారులు కూడా తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో కొంతమంది రోడ్డుపైనే తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుండడం వల్ల లోపల షాపుల్లో ఉన్న వారికి వ్యాపారాలు జరగడం లేదని తనకు తెలిపారన్నారు. కూరగాయల మార్కెట్ను స్టీమ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎండకు వానకు గొడుగులు తాటాకులు పెట్టుకొని ఇబ్బంది పడకుండా మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. కూరగాయల వ్యాపారులంతా ఒకవైపు, ఆకుకూరల వ్యాపారులు ఒకవైపు, పూలు అమ్ముకునే వ్యాపారులు ఒకవైపు ఇలా ఒకచోట ఉండడం వల్ల అందరికీ మంచిగా వ్యాపారాలు జరుగుతాయని జనార్దన్ రావు తెలిపారు. 2014 నుండి 2019 వరకు కూరగాయల మార్కెట్లో వ్యాపారాలు చేసుకునేవారు అద్దెలు బకాయిలు లేకుండా సక్రమంగా కడుతూ వచ్చారన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి 17 కోట్లకు చేరిందన్నారు. బకాయిలు రద్దు చేయడం, వన్ టైం సెటిల్మెంట్ తన పరిధిలో లేదని ప్రభుత్వ పాలసీ కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడుతారని దామచల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. తనకు పార్టీలతో సంబంధం లేదని, రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్ శైలజ, తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, నాయకులు బండారు మదన్, దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ రిటైల్ షాపులకి ఆర్కిటెక్చర్ షాపులు కట్టింది కాదు, ఆర్కిటెక్చర్ సరిగా లేదు వలన రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు కావాలని కమ్మని షాపులు పెట్టుకొని రోడ్ల మీద ఎండలో ఎండుతూ వానకు తడుస్తూ ఎవరు అమ్ముకోవాలని ఉండదు. కానీ ఈ ఆర్కిటెక్చర్ బాగలేనందువల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఒకటి చూపించాలని మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని కోరడం అయినదండి. మేము 2019లో వరకు అన్ని బాడీలు కట్టేశాం సార్. ఈ 2020 నుంచి మీ బాడీలు మున్సిపల్ ఆఫీస్లో అప్పుడు ఈ గెడ్జెట్ ప్రకారం వేసి మాకు షాపు రెట్లు కట్టాలంటే వాయిదా వేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఒకేసారి మాకు రెట్లు కట్టమని అంటే ఎక్కువ బాడీలు ఉండేలేకే కట్టమని ఒత్తిడి చేసేలేకే ఒకేసారి ఈ షాపులు తీసేసేస్తారు బయట. మాకు హోల్సేల్ వ్యాపారస్తులకి అయితే రిటైల్ వ్యాపారస్తులకి అయితే షాపులు రావాల్సిన డబ్బులు చాలా బయట ఆగున్నాయి సార్. ఒక మాట చెప్పాలంటే ఈ షాపులు రావడం వల్ల హోల్సేల్ కొట్టలు కూడా డబ్బులు కట్టలేకపోతున్నాము. ముందర 5-6 సంవత్సరాలుగా ఉన్న బకాయిల వల్ల కూడా కార్పొరేషన్ నష్టపోకూడదు. కార్పొరేషన్కి రావాల్సింది కూడా మీరు 5 ఏళ్ల పాటు కట్టకుండా ఉండటం వల్ల కార్పొరేషన్కి ఈ ఒక్క మార్కెట్లోనే 12 కోట్లు, ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక 5 కోట్లు, మొత్తం 17 కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి బాకీ ఉంది. మేము నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా 10-15 రోజులు వెయిట్ చేసి ఆ డబ్బు రాకుండా సర్చార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి రాకుంటే ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని
ఆ డబ్బులు ఇచ్చి నెలకు 4.5 కోట్లు ఉత్త జీతాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో జీతాలు, ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది. కాబట్టి వ్యాపారులందరూ కూడా మనమందరం కలిసి మనము ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు. దాంతో మీరు ఎప్పుడు కావాల్సినటువంటి రెంట్ అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు. సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు. యూనియన్ తరఫున ఇంకెవరైనా శ్రీనివాస్ మాట్లాడతారు. శ్రీనివాస్. షాప్కి ఏమో 1000 రూపాయలు మనం అద్దె కడుతున్నాము. ఆ షాప్ దగ్గర బిజినెస్ జరగడం లేదు. సొంత డబ్బులు పెట్టుకున్నారు, అప్పులు తెచ్చుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అక్కడ కనుక జరగకపోతుంటే రోడ్డు మీదకి వచ్చేసి చిన్న బండి పెట్టుకొని అక్కడ జీవనం సాగించే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ మార్కెట్లో ఉన్నటువంటి అందరికీ వ్యాపారాలు జరిగే విధంగా దీన్ని అవసరమైతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమరికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరికైతే షాప్స్ ఇచ్చామో షాపు వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో మోడిఫికేషన్ చేయాలి. రెండోది, ఇప్పుడు షాపులు లేకుండా రోజువారీగా అమ్ముకునే వాళ్ళు ఒక 100 నుంచి 150 మంది దాకా ఉన్నారు. ఆ లిస్టు మన దగ్గర ఉంది. దాన్ని కూడా పరిగణలో తీసుకొని విత్ ఇన్ మార్కెట్ ప్రెమిసెస్లోనే వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ చేయవలసినట్టుగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయో కానీ వీళ్ళకి రాజకీయాలు లేవు. రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు. తెల్లవారి ఏ కూజావన లేవటం, అర్ధరేత్రి వెళ్ళేటువంటిదే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తిరణాల్లాగే ఉంటుంది, విశాలంగా ఉండదు. మన ఒంగోలులో కూడా అట్లుంటేనే నడుస్తుంది. అన్నీ అందుబాటులో ఉండటానికి షాపులు వాళ్ళు, చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు, మన వీధిలో పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కలివిడిగానే ఉంటారు. వాళ్ళకి పెద్ద విభేదం ఏమీ లేదు. మనం లోపలికి రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా, అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవటం వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉన్నారని కూడా అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ని ఒక రూపుదిద్దులు దిద్ది ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒక చాటే ఇచ్చి మీకు ఒక 120 షాపులు అనేవి అన్నీ కూడా ఒక చాటు చూపించి, ఆకుకూరలకు కానివ్వండి, రిటైల్ షాప్స్ కానివ్వండి, మీ అందరినీ ఒక చాటు చూపించి ఎవరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ సహకారం కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఒక చాటుని మీకు నష్టపడకుండా చూస్తారు. ఉద్యోగుల్లో కూడా ఒక బాధ్యత పెంచి ప్రజల్లో కూడా అవేర్నెస్ తెచ్చి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడే విధంగా కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి, ఆయన బాటలో నడుస్తూ ఒక విధంగా అభివృద్ధి చేస్తున్న మన కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారికి, మన ఇతర నాయకులకి, వచ్చిన ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. నేను వ్యాపారస్తున్నా కాబట్టి అందరి సమస్యలు కొంతవరకు నేను కూడా చెప్పుకోవాలి ఎమ్మెల్యే గారికి. కానీ ఇది అనేది ఒంగోలులో హార్ట్ ఆఫ్ టౌన్. ఇది కూరగాయల మార్కెట్ అనేది మీకు తెలుసు, అందరికీ తెలిసిందే. అంత వాల్యుబుల్ స్థలం అనేది. ఇందాక మన వాళ్ళు కర్నూలు రోడ్డు అంటున్నారు, దాని పక్కనే కర్నూలు రోడ్లో సుమారు 30 లక్షలు ఒక షాప్ అంటే 50,000 రెంట్ ఉంటుంది, కాంప్లెక్స్ 30,000 ఉంటుంది. ఇట్లా కాకుండా ఇక్కడ మనకి చాలా తక్కువ రేట్లకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం దాన్ని వినియోగించడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇంత పెద్ద స్థలము, దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మనం రూపొందించుకోవాలి. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు, ఆడ కాయగూరలు అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ జీవనం గడిపేవాళ్ళు. మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండవది, కాయగూరలు అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం. అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా
దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేదే మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కాదు కదా, నువ్వు అంతా తెలుసు కదా, ఎక్కడికైనా పో, ఏ జిల్లాకైనా పో, ఎక్కడికైనా పోతే కూడా ఇదే మార్కెట్, ఇదే పరిస్థితి, ఇదే సిస్టమ్. అందుకని మనం చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి. గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది కానీ దానికి కొంచెం టైం తీసుకోండి. టైం అంటే మళ్ళీ దానికి కూడా పడుతుంది. తర్వాత రీటైల్ షాప్స్ వచ్చేసి 4,82,00,000 ఉంది, 129 షాపులు ఉంటాయి. ఫిష్ మార్కెట్ 40 లక్షలు ఉంది, ఫ్లవర్ షాపులు వచ్చేసి 12 లక్షలు ఉంది, ఫ్రూట్ షాపులు వచ్చేసి 14 లక్షలు ఉంది, సౌత్ సైడ్ వచ్చేసి 12 లక్షలు ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా అందరూ కూడా ఆలోచించుకోండి. మేము మనస్ఫూర్తిగా ఒకటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు ఏం కావాలన్నా కూడా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇదిగో మాకు ఈ ఇబ్బంది ఉందండి, మాకు ఈ ఫెసిలిటీ వల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివల్ల మేము ఈ వ్యాపారం సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీకు వ్యాపారం ఏ విధంగా జరగాలి, మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని చేపించడానికి మన చేతుల్లో పని మనం చేద్దాం. అది మన కమిషనర్ గారు ఉన్నారు, మన కార్పొరేటర్లు ఉన్నారు, ఏడే ఉంటాం. మీకు ఎట్లా కావాలి, ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తే దాని ప్రకారంగా చేద్దాం. మీరు వ్యాపారాలు బాగా చేసుకోవాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అదే ప్రకారంగా ఇబ్బందులు పడకూడదు. మనకు వచ్చే ఆదాయంతో మనకి రెంట్ ఏం కడుతున్నామో, ప్రభుత్వానికి ఏం చెల్లించాలో చెల్లించుకుంటా మీరు వ్యాపారాలు చేయండి. మీకు అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ప్రతి విద్యార్థికి ఇంటర్ చాలా కీలకమైనది. మరికొన్ని రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మీరంతా పరీక్షలు బాగా రాసి ఫ్యూచర్ను తీర్చిదిద్దుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి దామచల నాగ సత్యలత విద్యార్థులకు ఉద్బోధించారు. ఒంగోలులోని శ్రీ సాయిరామ్ జూనియర్ బాలికల కాలేజీ 9వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాలికల కోసమే పెట్టిన శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారని అభినందించారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి అంటూ దామచల నాగసత్తులైతే ఆకాంక్షించారు. ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ 9వ వార్షికోత్సవ యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను. అందరూ కూడా ఈ కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు. అంతా కూడాను చాలా బాగుంది. అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజంతా కూడాను. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా, యజమాని అందరికీ కూడా అంతాను యాన్యువల్ డే సందర్భంగా. విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ వెంకటరమణ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు గత 9 సంవత్సరాలుగా విద్యార్థులకు బైపీసీ, ఎంపీసీల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చారని తెలిపారు. కాలేజీకి సంబంధించి 3వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందించారు. వైసీపీ చదువుతున్న వారంతా డాక్టర్లై ప్రజలకు మంచి సేవలు అందించాలంటూ డాక్టర్ సీతారామయ్య ఆకాంక్షించారు. సాయిరామ్ జూనియర్ కాలేజీ 9వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి మాస్టర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లానే వాళ్ళు ఈ 9 సంవత్సరాలు దిగ్విజయంగా పిల్లలకి బైపీసీ, ఎంపీసీ 2 గ్రూపుల్లోనూ బాగా చదువులో మంచి స్థితికి తీసుకొచ్చినందుకు, అట్లానే వాళ్ళు 3rd క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆ 3rd క్యాంపస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ఈ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ క్యాంపస్ స్టార్ట్ చేసి, ఎక్కడ వేరే కాలేజ్ ఏది లేదనుకుంటా, సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒకటే అనుకుంటా ఓన్లీ ఫర్ గర్ల్స్కి, మిగతా అన్నీ కూడా కంబైన్డ్. సో అట్లానే సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, మాస్టర్స్ అందరికీ, టీచర్స్ అందరికీ, అట్లానే స్టూడెంట్స్కి అందరికీ ఈ ప్రోగ్రాం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ డాక్టర్స్ కావాలనే కోరుకుంటాను న్యాచురల్గా. ఎందుకంటే మంచి బాగా యాక్చువల్గా ఏంటంటే బైపీసీ, ఎంపీసీ 2 గ్రూపులు ఉన్నాయి. బైపీసీ చదివిన వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వాలి, అంతకుమించి వేరే మార్గం ఏం లేదు. అంటే యూజువల్గా సైన్స్ గ్రూప్ కాబట్టి, సో అందరూ మంచిగా డాక్టర్స్ అయ్యి అందరినీ ఏమంటారు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ, అట్లానే ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ మిగతా బ్రాంచెస్లో కానీ వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈ వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ న్యాయవాది నాదెళ్ల దశరథరామయ్య, శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీ చైర్మన్ కె అంజయ్య, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అమూల్య అనే 10వ తరగతి విద్యార్థిని ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నేడి మా సాయిరాం జూనియర్ కాలేజీ యొక్క 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఒంగోలు పట్టణంలో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ తోటి మేము జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు 9వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ విధంగా మాకు 3వ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము. మరి దీన్ని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి, మా పూర్వ విద్యార్థులకి, మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి, టీచర్లు అందరూ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు. కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి, మంచి వాతావరణంలో మేము కాలేజీ నిర్వహించగలటానికి కానీ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలందరూ కూడా మేము ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరాం సొంతం చేసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి
ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాలేజీ 9వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన తల్లిదండ్రులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపక సిబ్బందికి మరియు మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారములు. ప్రియమైన విద్యార్థులకు ఈ శుభ సాయంకాలపు శుభాశీస్సులు. గత సంవత్సరం మా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు, జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు డైరెక్ట్గా బైపీసీలో ఇంటర్మీడియట్తో పాటు నీటులో 580 మార్కులు సాధించి గవర్నమెంట్ సీటు సాధించినటువంటి కే అమృతకి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరొక విద్యార్థినికి డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఏజీబీఎస్సీ రావటం మరియు ఎంసెట్లో నీట్ మెయిన్స్లో కూడా మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు. మరి అచ్చంగా ఆడపిల్లల్ని ఎందుకు పెట్టారంటే, వాస్తవంగా మా ఆలోచన అప్పుడు రాబోయే రోజుల్లో బాలికలకు మాత్రమే, అంటే స్త్రీలు కూడా సమాన ఇది అన్నిట్లో వస్తారని ఊహించి సగం వాళ్ళు ఉంటారు, సగం వీళ్ళు ఉంటారు, మన లాభాల కన్నా కూడా బాలికలైతే క్రమశిక్షణతో బాగా పై స్థాయికి వస్తారనే ఉద్దేశంతో పెట్టాం. గత కొంతకాలంగా అభివృద్ధిలో అట్టకెక్కిన ఒంగోలు నగరంలో తిరిగి అభివృద్ధి పట్టాలెక్కింది. 2014-19 మధ్యకాలంలో ఒంగోలు శాసనసభ్యులుగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన దామచల జనార్దన్ రావు నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కును చూపించారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఒంగోలు నగరం మారింది. గత టీడీపీ ప్రభుత్వం 100 కోట్లు వెచ్చించి నగరాన్ని అభివృద్ధి చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి పాలన సాగించింది. తిరిగి 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి పనులు మొదలైనాయి. ఒంగోలు శాసనసభ్యునిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన దామచల తిరిగి అభివృద్ధిపై దృష్టి సారించి తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్యంతో పాటు నగర సుందరీకరణ, రోడ్ల విస్తరణపైన ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు నగరపాలక సంస్థకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటి ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా డివైడర్ల ఆధునీకరణ, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డు విస్తరణ, సివిఎన్ సెంటర్ నుంచి కోర్టు సెంటర్ వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 80 అడుగుల రోడ్డుగా మార్చడం వంటి వాటితో పాటు కర్నూలు రోడ్డు విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా వివిధ రంగులతో చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకొని ఒంగోలు పట్టణం తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శోభను సంతరించుకుంది. మొత్తంగా ఒంగోలు నగర అభివృద్ధిలో దామచల జనార్దన్ పాలన ప్రారంభమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి మన గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనలతో మరి వారు పట్టణంలో అభివృద్ధి చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వారి యొక్క సూచనలు తీసుకొని ముందు మరి టౌన్లో వర్షం వస్తూనే ఎక్కడ చూసినా రోడ్లపైన అడుగున్నర వాటర్ ఆగుతుంది. సో దీన్ని ఈసారి వర్షాకాలం వచ్చే లోపల అలాంటి పరిస్థితి ఉండకూడదు, వాహనదారులకు ఎవరికి ఇబ్బంది ఉండకుండా ఏం చేయాలనేటువంటిది మేము టౌన్లో అంతా పరిశీలన చేసి ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా చాలా చోట్ల ఈ షాపుల వాళ్ళు డ్రైనేజ్ పూర్తిగా ఆక్రమించడమే కాకుండా రోడ్డు భాగంలో కూడా ర్యాంపులు వేసుకొని వాటర్ రోడ్లపైన ఉన్నటువంటి వర్షపు నీరు లోపలికి వెళ్ళే మార్గం లేక రోడ్లపైన నిలబడుతుంది. దాన్ని మేము గుర్తించి ఇటీవల మరి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి మనం చూస్తే అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసాము. దాదాపుగా 12-15 అడుగుల రోడ్డు విస్తరణ జరిగింది. సో డ్రైన్ని కూడా వెనక్కి మార్చేసాము.
ఇట్లా అన్ని చోట్ల ఇది చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసి ప్రజలకు సౌకర్యంగా ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ వర్క్ చేపడుతున్నాము. అట్లాగే మనకు ఈ సిఎన్ క్లబ్ ఏరియా ఉంది, పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి కూడా కోర్టు వరకు అక్కడ కూడా మరి మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్ రోడ్డు ఉంది. ఈ 80 ఫీట్ రోడ్ని కూడా అమలు చేయబోతున్నాం. దానికి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మున్సిపాలిటీ భరిస్తూ అక్కడ ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ లైబ్రరీ కానీ వాటి గోడలు కూడా వెనక్కి ఒక 10 నుంచి 12 అడుగులు వెనక్కి వెళ్తాయి. అక్కడంతా కూడా రోడ్డు కాలువ వేస్తున్నాం. దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అదంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా భరిస్తూ ప్రజల సౌకర్యం కోసం అక్కడ మరి డివైడర్ పెట్టేసి సెంట్రల్ లైటింగ్ కూడా చేయమని చెప్పారు. అలా ప్లాన్ చేసుకుంటున్నాము. చాలా చోట్ల ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నాము. ఇటీవలనే మనము కొత్తపట్నం బస్ స్టాండ్ ఏరియాలో కూడా అక్కడ ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన బస్ స్టాప్ ఉంటే ఆ మున్సిపల్ స్థలాన్ని అంతా ఆక్యుపై చేసి షాపులు వేసుకుంటే అవన్నీ కూడా తొలగించాము. దాదాపు 8.5 సెంట్ల స్థలంలో ఈరోజు కాంక్రీట్తో రోడ్డు పూర్తి చేశాము. త్వరలో గౌరవ శాసనసభ్యుల వారి చేత దాన్ని ఓపెనింగ్ కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఇట్లా అనేక చోట్ల ప్రజలకు సౌకర్యంగా ఏవైతే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఉన్నాయో వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాము. ఇదంతా కూడా ప్రజలకు కావాల్సినటువంటి మినిమం ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు మంచినీరు, స్ట్రీట్ లైటు, రోడ్డు, డ్రైన్, ఇవి 4 అత్యంత ముఖ్యమైనవి. 5వది శానిటేషన్. ఈ 5 ప్రధానంగా ఫోకస్ చేయమని ఎమ్మెల్యే గారు చెప్పారు. దానిపైన మేము ఫోకస్ చేస్తున్నాము. అట్లాగే శానిటేషన్ కూడా నైట్ శానిటేషన్ చేసి కమర్షియల్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకొని పొద్దున్నే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కోసం నైట్ శానిటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ మంత్ స్టార్టింగ్లో ఇది మొదలు పెట్టబోతున్నాం. అట్లాగే ఇక 2వది ఏమిటంటే టౌన్ బ్యూటిఫికేషన్. సో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించిన తర్వాత దీనికి ఒక నగర స్థాయి తీసుకురావాలి. ఎందుకంటే నగరం అభివృద్ధి చెందుతుంది, సుందరంగా ఉంది అంటే చాలామంది మరి ఇక్కడ నగరంలో ఉండేదానికి ప్రజలు రావటం, వ్యాపారులు రావటం, చాలా వేగంగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి. నివాస యోగ్యమైనటువంటి మరి కొత్త నిర్మాణాలు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. కాబట్టి టౌన్ని కూడా సుందరీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి డివైడర్స్కి అంతా కూడా పెయింటింగ్ వేశాము. దాంతోపాటుగా పచ్చని ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ డెవలప్ చేస్తున్నాము. అట్లాగే సుందరంగా ఉండేటువంటి రకరకాల బ్యూటిఫికేషన్లో భాగంగా గుర్రాలు అయితేనేమి ఇంకా చాలా మేమంతా కూడా అవుట్డోర్ స్కల్ప్చర్ అంటారు వీటిని, అదంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదంతా చేసి పట్టణము మన నగరంలో ఎంట్రీ దగ్గర నుంచి టౌన్లో ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా, క్లీన్గా ఉన్నట్టుగా, గ్రీన్గా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా శాసనసభ్యుల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారు టౌన్ అంతా కూడా బాగుండాలి, దాంతోపాటు ప్రజలకు సౌకర్యాలు ఉండాలి, మంచినీరు కూడా చాలా వరకు డైలీ ఎలా ఇవ్వాలి అనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో అమృత్ కింద మాకు 339 కోట్ల రూపాయలతో మరి దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. అది పూర్తయితే దానికి ఒక 1.5 year 2 years పట్టవచ్చు. దాంతో ట్యాంకులు కట్టడము, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవడము, పైప్ లైన్లు వేయడము, ఇవన్నీ పూర్తయితే మరొక 2 ఏళ్లలో మనకు వాటర్ సమస్య అనేటువంటిది లేకుండా చేయబోతున్నామని మనకు డి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒంగోలు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అభివృద్ధిలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి నగరంని సర్వంగా సుందరంగా, ఆధునీకరంగా, పారిశుద్ధ్యంగా మరి తీర్చిదిద్దే క్రమంలో రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మరి ఇప్పటికే ఒంగోలు నగరం అన్ని రకాలుగా సర్వంగా సుందరంగా ముస్తాబవుతూ ఉంది. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఒంగోలు నగరంలో తిరిగి అభివృద్ధి శోభ సంతరించుకుంది. మొత్తంగా ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ మార్కు ప్రారంభమైందని ఒంగోలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో అశోక్, డి ఛానల్, ఒంగోలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఓటర్ల నుండి వచ్చిన అభ్యంతరాలను జిల్లా ఎన్నికల విభాగం సరిచేసింది. ఓటర్లకు సంబంధించి ఎలాంటి తప్పులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలతో తయారు చేసిన 1,40,802 కొత్త ఓటర్ గుర్తింపు కార్డులను ఒంగోలులోని కలెక్టరేట్ నుండి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించారు. నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఎన్నికల సిబ్బంది ఒంగోలు నుండి ఎపిక్ కార్డులను తీసుకువెళ్లారు. వీటిని నేరుగా పోస్టాఫీసు ద్వారా సంబంధిత ఓటర్ ఇంటికి అందించనున్నారు. జిల్లాలో ఓటర్ల సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు నుండి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు పంపించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తెలిపారు. ప్రకాశం డిస్ట్రిక్ట్
ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ తర్వాత జనవరి నెల 6వ తారీఖున ఫైనల్ పబ్లిక్ రోల్ పబ్లిష్ అయింది. ఆ రోజున ఇన్క్లూజన్స్ తర్వాత కరెక్షన్స్ చేంజెస్ ఇవన్నీ కలుపుకొని మాకు ఎపిక్ కార్డ్స్ సిఇఓ గారి నుండి 1,40,802 వచ్చాయి. అవి కూడా 146 బాక్సెస్లో వచ్చాయి. ఎక్కువ బాక్సెస్ ఒంగోలు 108 ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 41,204 వచ్చాయి. దాని తర్వాత 17,956 దర్శి, 16,516 గిద్దలూరు, 15,543 కనిగిరి, 16,135 ఎర్రగొండపాలెం, 9,434 కార్డ్స్ మార్కాపురం, 8,813 కొండపి. ఇవన్నీ మేము త్రూ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే డైరెక్ట్గా ఓటర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నిన్న ఆల్ తహసీల్దార్లతో, 2 ఆర్డీఓలు, సబ్ కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్ గారు కండక్ట్ చేశారు. ఆ సందర్భంగానే ఎంఆర్ఓలకు అందరికీ ఈరోజు ఈడీటీలను, వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్లను కాన్స్టిట్యున్సీ వారిగా ఇక్కడికి వచ్చి అవన్నీ సెగ్రిగేట్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్కు అంటే సీల్ వేసి పోస్టల్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ప్లాన్తో ఉన్నాం. ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని కలెక్టర్ గారి పర్మిషన్తో హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ డిపార్ట్మెంట్ ద్వారానే డెలివరీ జరుగుతుంది. సార్ ప్రతి కార్డుని స్కాన్ చేస్తున్నారు కదా సార్, స్కాన్ విధానం అవి ప్రొసీజర్. ఒంగోలులోని జీజీహెచ్లో జరుగుతున్న సదరం సర్టిఫికేట్ల క్యాంపును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు పరిశీలించారు. సామాజిక భద్రత పెన్షన్లు అనర్హులు పొందుతున్న నేపథ్యంలో అర్హులను తేల్చి వారికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సదరం సర్టిఫికేట్లను పరిశీలన చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో పునః పరిశీలన జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు పరిశీలించారు. ముందుగా జీజీహెచ్ ఆర్ఎంఓ మాధవిలత, ఆర్తో, కంటి విభాగం, వినికిడి లోపం, మానసిక రుగ్మతలకు సంబంధించి గతంలో సదరం సర్టిఫికేట్లు పొందిన వారి ఒరిజినల్ సర్టిఫికేట్లు పరిశీలించి నిజంగా వారు ఆ సమస్యతో బాధపడుతున్నారా లేదా అని తిరిగి పరీక్షిస్తున్నారు. సదరం సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఒంగోలు నగర సమీపంలో పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠ అష్టదశ వార్షిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు త్రయాహ్నిక కార్యక్రమాలను నిర్వాహకులు ప్రసాద స్వామి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలముఖి అమ్మవారి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో, కళాకారుల నృత్యాలతో అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ప్రసాద స్వామి మాట్లాడుతూ శ్రీ 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 జ్వాలముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టదశ వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు గ్రామోత్సవాన్ని చేపట్టామన్నారు. 6వ తేదీ గురువారం అమ్మవారికి పంచామృత అభిషేకం, దశ మహావిద్య హోమములు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 7వ తేదీ శుక్రవారం విశేష పూలంగి సేవ, అమ్మవారికి విశేష అలంకరణ, మహాపూర్ణాహుతి చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ
జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. మన పరిసర ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారికి పంచామృతాలతో విశేషంగా ప్రాతకాలంలో 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఈ రోజున అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారంతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. తదుపరి రేపు మహాశ్రీ విద్య దశమహావిద్య హోమాలు అనేటువంటిది కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పోలంగి సేవ, తదుపరి విశేషమైన అలంకారం, గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అలంకరణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. కావున ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.